రూపాయలకే మధ్యాహ్న భోజనం అందిస్తున్న బల్దియా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా అందించేందుకు సిద్ధమైంది. దసరాకు సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతిరోజు 25,000 మందికి రూపాయలకే మిల్లెట్ టిఫిన్స్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఉన్న అన్నపూర్ణ కేంద్రాలను మోడిఫై చేసి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుతో బ్రేక్ఫాస్ట్, లంచ్ అందివ్వనుంది జీహెచ్ఎంసీ. పేదలు, రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారుల ఆకలి తీర్చేందుకే మరో పథకాన్ని అమలు చేయనుంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే రూపాయలకే మధ్యాహ్న భోజనం అందిస్తున్న బల్దియా ఇందిరమ్మ క్యాంటీన్లతో రూపాయలకే మిల్లెట్ టిఫిన్స్ పెట్టనుంది. మొదటి దశలో 60 ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకంతో ప్రతిరోజు సుమారు 25,000 మందికి ప్రజలకు టిఫిన్స్ పెట్టనున్నారు. టిఫిన్ పథకంతో ఇడ్లీ, ఉప్మాలతో పాటు మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ వంటి బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. ఒక్కో ప్లేట్ ధర రూపాయలుగా నిర్ణయించారు. ఒక్కో ప్లేట్ టిఫిన్ తయారీకి 19 రూపాయల ఖర్చు అవుతుంది. వీటిలో వినియోగదారులు రూపాయలు చెల్లిస్తే మిగిలిన 14 రూపాయలు జీహెచ్ఎంసీ భరించనుంది. వారంలో 6 రోజులు తెరిచి ఉంటాయని, ఆదివారం సెలవని తెలిపారు అధికారులు. పేద ప్రజలకు తక్కువ ధరకే మంచి భోజనం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ 2013లో రూపాయల అన్నపూర్ణ భోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పట్లో నాంపల్లి రైల్వే స్టేషన్లో మొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని పేదలు, కూలీలు, వివిధ పనుల మీద నగరానికి వచ్చేవారికి తక్కువ ధరలో భోజనం అందించాలని 139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిని పునర్నిర్మించి 150కి పెంచారు. రూపాయల భోజనంలో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబార్, 100 గ్రాముల కూర, 15 గ్రాముల పచ్చడి అందిస్తున్నారు. ఒక్కో ప్లేటు భోజనానికి 27.63 రూపాయల ఖర్చు అవుతోంది. దీనిలో లబ్ధిదారులు రూపాయలు చెల్లిస్తుండగా మిగిలిన 22.63 రూపాయలను జీహెచ్ఎంసీ భరిస్తుంది. ఈ పథకం కోసం జీహెచ్ఎంసీ ప్రతి సంవత్సరం సుమారు 15 కోట్లు ఖర్చు చేస్తోంది. దసరా పండుగకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభిస్తారని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ బడా గణేష్ వ్యర్థాల తొలగింపు మొదలైంది. నిమజ్జనం జరిగిన 10 రోజుల వ్యర్థాలను తొలగిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన గణనాథుడి తయారీ కోసం 1000 బ్యాగుల మట్టి, 20 టన్నులకు పైగా ఐరన్, జూట్, కాటన్ క్లాత్, గడ్డిని ఉపయోగించారు. 40 నుంచి 50 టన్నుల బరువున్న విగ్రహాన్ని క్రేన్ సాయంతో వెలికి తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. ఖైరతాబాద్ బడా గణేష్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని సెప్టెంబర్ 6న ఘనంగా కూడా గంగమ్మ ఒడికి చేర్చడం జరిగింది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి లక్షల మంది వచ్చి దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా శోభయాత్రలో కూడా ఎంతో మంది వచ్చి, ఎన్నో లక్షల మంది వచ్చి కూడా వీక్షించడం జరిగింది. మరి అట్లాంటి ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా సెప్టెంబర్ 6వ తారీఖున కూడా ఘనంగా మనం గంగమ్మ ఒడికి చేర్చాము. ఇక ఈ రోజుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే దాదాపు 10 రోజుల తర్వాత గంగమ్మ ఒడికి నుంచి కూడా తీయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే విగ్రహంకి సంబంధించి కూడా నీట మునిగిన తర్వాత కూడా ఈ సంవత్సరం పూర్తిగా మునిగేలా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక్కడ మనకు మట్టి అంతా తీసి దాదాపు 69 అడుగుల మహాశక్తి గణపతి, 40 నుంచి 50 టన్నుల గల బరువు గల ఈ విగ్రహం ఈ సంవత్సరం అయితే దాదాపు మనకు 99% కూడా అంటే పూర్తిగా మునిగే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పూర్తిగా మునగడం కూడా మనందరం కూడా వీక్షించాము. మరి అట్లాంటి గణనాథుడు కూడా 10 రోజుల పాటు కూడా ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించి ట్యాంక్ బండ్లో మునిగిన అంతరం కూడా కరిగిన తర్వాత కూడా వెలికి తీయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బడా గణేష్కి సంబంధించి కూడా దాదాపు మనకు 20 టన్నులకు పైగా ఇటు ఐరన్ కావచ్చు, స్టీల్ కావచ్చు అవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటన్నిటిని కూడా ఇటు ఖైరతాబాద్ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు తీయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మిగతా అన్ని విగ్రహాలకు సంబంధించి కూడా మనకు చిన్న చిన్న విగ్రహాలు కావచ్చు, బడా విగ్రహాలు కావచ్చు దాదాపు మనకు 12-15 ఫీట్లకు మించి అయితే ఉండవు. అట్లాంటి విగ్రహాలన్నీ కూడా దాదాపు 12,000కు పైగా కూడా హుస్సేన్ సాగర్లో వేయడం జరిగింది. అవన్నీ కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు కూడా వెలికి తీయడం జరిగింది. ఇవంతా కూడా
క్లీన్ చేయడం జరిగింది. కాకపోతే ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా ప్రతి సంవత్సరము ఈ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులే చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రస్తుతం మనతో పాటు రాజ్ కుమార్ అన్న ఉన్నారు. మరి అన్నతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్న పడి, ఎంత కష్టంతో మనం విగ్రహాన్ని ఇక్కడి వరకు తీసుకొస్తామో, గంగమ్మవారికి చేస్తామో అంత కష్టంతోనే మళ్ళీ కూడా వెలికి తీయడం జరుగుతూ ఉంటుంది. సో మరి అన్నతో మాట్లాడదాము. సో ఎట్లా ఉంటుంది వర్క్ కావచ్చు, ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. సో అన్న చెప్పండి అన్న, చాలా వరకు కూడా ఖైరతాబాద్ బడా గణేష్ దాదాపు 10 రోజుల తర్వాత కూడా వెలికి తీయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ఏవైతే స్టీల్ అవన్నీ కూడా తీస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంటుందన్న ప్రాసెస్ అంతా? చూడమ్మా, ఎందుకంటే 11 రోజులు పూజ చేసిన తర్వాత వినాయకుని హుస్సేన్ సాగర్ క్లీనింగ్ భాగంలో ఖచ్చితంగా తీయవలసి వస్తుంది. వేరే వేరే ఛాన్స్ ఏం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎప్పుడు 4వ రోజు 5వ రోజు తీస్తుండే. ఈ సంవత్సరం ఏంటంటే సుమారు ఒక 10 రోజుల తర్వాత, నిమజ్జనం అయిన తర్వాత 10 రోజుల తర్వాత మనం వినాయకుని విగ్రహాన్ని తీయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా తీయవలసి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో విగ్రహం ఖచ్చితంగా రెడీ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇది మనం వేరే వాళ్ళు తీస్తే దీనికి ఏంటంటే 15-20 రోజులు సమయం పడుతుంది. ఎందుకంటే మేము ఏంటంటే ఈ విగ్రహాన్ని ప్రపంచం మొత్తం చూస్తారు కాబట్టి తొందరగా అది తీయాలని. ఇంకోటి ఏంటంటే విగ్రహం కూడా ఇంతకుముందు పిఓపి విగ్రహం ఉన్నప్పుడు దాన్ని కొట్టడం, పలగొట్టడం అనేది ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ మట్టి విగ్రహం, వరి గడ్డి, వరి పొట్టు ఉన్నది కాబట్టి ఈజీగా నీకు మెల్ట్ అయిపోతుంది. మీకు దీన్ని ఏం కొట్టడం అనేది ఏముండో, తీసేసేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. ఏంటంటే హుస్సేన్ సాగర్ క్లీనింగ్ భాగంలో ఖచ్చితంగా తీయాలి. ఏ విగ్రహమైనా తీయాలి. చిన్న విగ్రహాలు కనిపించవు కానీ మన పెద్ద విగ్రహం కాబట్టి అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. వినాయకుడు అంటే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తారు కాబట్టి ఈ విగ్రహాన్ని తీసే బాధ్యత కూడా మనదే ఉంటుంది. ఓకే అన్న, ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 40 నుంచి 50 టన్నులు ఉంటుంది బరువు. మరి అట్లాంటికి సంబంధించి కూడా ఎంత స్టీల్ యూజ్ చేశారు? సో దాదాపు మట్టి కావచ్చు, దాంతోపాటు జూట్ కావచ్చు, క్లాత్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా క్లాత్ కూడా మనకి ఇంకా అంటే నార్మల్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గడ్డి కూడా కనిపిస్తూ ఉంది. సో ఎట్లా ఎంత యూజ్ చేశారు మొత్తం? దాదాపు 15 నుంచి 18 టన్నుల స్టీల్ వాడామన్నమాట. దీనిలో వరి గడ్డి, వరి పొట్టు, మట్టి ఇవన్నీ వాడామన్నమాట. ఇవన్నీ ఏంటంటే అంత మట్టి కరిగిపోయే ఐటమ్స్ అనమాట. మేము అన్నీ ఏంటంటే అది కబూతర్ జాలి అంటారన్నమాట. కబూతర్ జాలి కట్టడం వల్ల కొన్ని అన్నీ ఆరిపోయినాయి కానీ అట్లే అంటుకున్నాయి అనమాట. ఖచ్చితంగా అది ఈజీగానే వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం ఇవాళ రేపు సాయంత్రం లోపల అది మొత్తం తీయడం జరుగుతుంది. దాదాపు ఈ సంవత్సరం దాదాపు 10 రోజుల తర్వాత తీస్తున్నారు. అయినప్పటికీ కూడా మనకి ఇంకా విగ్రహం కనిపిస్తూనే ఉంది. అంటే దాదాపు చేతులు కావచ్చు, ఆ పుట్ట భాగం కావచ్చు, అవన్నీ కూడా కనిపిస్తూ ఉంది. ఈ వెల్డింగ్ వర్క్స్ కావచ్చు చేయడానికి ఎంత టైం పడుతూ ఉంటుంది? ఎంత మంది వర్క్ చేస్తూ ఉంటారు? చూడండి, మనకు అప్పుడు వినాయకుని తయారు చేసినప్పుడు దాదాపు 20 మంది పనిచేశారు. ఇప్పుడు కూడా దాదాపు 20 మంది దాన్ని వినాయకుని డిస్పోజ్ చేయాలంటే కూడా 20 మంది వచ్చారు. వాళ్ళే నాగబాబు టీమే వాళ్ళే తయారు చేయడము. వేరే వాళ్ళు చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే అప్పుడు మనం 150 టన్నుల కెపాసిటీ ఉన్న క్రెయిన్ వాడతా ఉన్నాం. ఇప్పుడు చిన్న క్రెయిన్ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ ఈవినింగ్ లోపల బయటికి తీసేస్తాము. మరి రేపు సాయంత్రం లోపల అనేది దాన్ని డిస్పోజ్ చేయాలి. ఓకే అన్న, అంటే ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్ బడా గణేష్ పూర్తిగా నీట మునగడం ప్రతి ఒక్కరు లక్షల మంది కూడా వీక్షించారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈ సంవత్సరం ఇంత పూర్తిగా మునగడం కావచ్చు. చూడండి, మనం ప్రతి సంవత్సరం అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖైరతాబాద్ వినాయకుడిని మొత్తం మునిగితే బాగుంటుంది అనే ఆలోచన ఉండే. అందరితో మనం మాట్లాడాం. అప్పుడు అందరు అధికారులు ఈసారి ఎష్యూరెన్స్ ఇచ్చారు. హెచ్ఎండే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 7 ఫీట్ 17 అడుగుల లోతు, వెడల్పు 35 అడుగులు, పొడవు 70 అడుగుల డెప్త్ చేశారన్నమాట. వాళ్ళు చేయడం వల్ల మొత్తం విగ్రహం మొత్తం కంప్లీట్ మునిగింది. ఒక చెయ్యి మాత్రం కనిపించింది. అట్లా చాలా హ్యాపీగా ఉందండి. ఇది కూడా తీయడం చేస్తే దీని తర్వాత నవరాత్రులు ఉంటాయి. మళ్ళీ మాకు ఈ విగ్రహం కంప్లీట్ చేస్తే మాకు వినాయకుని టాస్క్ అనేది ఆయన ఒక యజ్ఞం అనేది కంప్లీట్ అయినట్టు. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నవరాత్రుల ఉత్సవాలు కూడా చిన్నగా భగవంతుడు ఖైరతాబాద్ వినాయకుని ప్లేస్లో పెట్టి పూజించడం జరుగుతుంది. మనకి ఇప్పటికీ కూడా ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా చేతులు కూడా మనం చూసుకోవచ్చు. చేతులు కావచ్చు, ఉదర భాగం కావచ్చు, అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక చేతిలో శంఖం పట్టుకున్నట్టు, మరో చేతిలో బుక్కు పట్టుకున్నట్టు, మరొక చేతిలో రుద్రాక్షమాల పట్టుకున్నట్టు కూడా క్లియర్గా మనకు ఆ చేతుల్లో చూస్తే కనిపిస్తూ ఉంటుంది. ఇక దాదాపు ఏదైతే మనకు బేస్ కింద ఉంటుందో ఐరన్ సంబంధించి రాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పైకి తీయడం అంటే చాలా వరకు కూడా చాలా బరువుగా ఉంటాయి. సో అన్ని టన్నుల బరువు అనేది కూడా వీళ్ళంతా కూడా వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం విజువల్స్ చూస్తే ఈ వెల్డింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రహం కావచ్చు, అదేవిధంగా ఈ ఐరన్ కావచ్చు సపరేట్ చేసి ఈ ఐరన్ అంతా తీసి మళ్ళీ ఇవన్నీ కూడా పలగొట్టి చిన్న చిన్న పీసెస్గా చేసి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు. దాదాపు ఒక 36 గంటల వరకు కూడా సమయం పడుతుందని చెప్తా ఉన్నారు. అంటే ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ వర్క్స్ అన్ని కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మిగతా విగ్రహాలన్నీ కూడా ఇటు హెచ్ఎండిఏ ప్రభుత్వం కూడా తీయడం జరిగింది. ఇక ఈ ఖైరతాబాద్ బడా విగ్రహం కూడా పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మేమే తీస్తాము. ఒక యజ్ఞంలాగా హుస్సేన్ సాగర్కి సంబంధించి క్లీనింగ్ ప్రాసెస్లో భాగంగా కూడా తీస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తీస్తున్నామని చెప్పేసి రేపటి వరకు కూడా ఈ వర్క్స్ జరుగుతాయని చెప్పేసి, ఏవైతే ఈ స్టీల్ కావచ్చు, ఈ ఐరన్ కూడా అంత స్క్రాప్కి వెళ్ళిపోతుందని చెప్పేసి ఈ వచ్చే డబ్బులతోనే వీళ్ళందరికీ వర్కర్స్ అందరికీ కూడా పంచడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి వ్యర్థాలన్నీ కూడా తీయడం జరుగుతుందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. ప్రముఖ హెల్త్ కేర్ గ్రూప్ మెడికవర్ హాస్పిటల్స్ తమ న్యూ బ్రాంచ్ ని సికింద్రాబాద్ లో ప్రారంభించింది.
అత్యాధునిక సదుపాయాలతో 300 బెడ్స్తో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రతి పౌరుడు కోరుకునేది మంచి వైద్యమన్న మంత్రులు అంతర్జాతీయ స్థాయి ఎక్విప్మెంట్తో వైద్యం అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్ నిర్వాహకులను అభినందించారు. ప్రజాసేవల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యం కావాలని కోరారు మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. మెడికవర్ హాస్పిటల్ అద్భుతంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ యొక్క 4 రాష్ట్రాలలో ప్రముఖమైనటువంటి నగరాలలో అవసరమైనటువంటి ప్రాంతాలలో తమ బ్రాంచీలను ఓపెన్ చేసుకుంటూ ఈరోజు 1 కోటి మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే మరి చిన్న విషయం కాదు. వేలాది మంది సిబ్బందికి, వందలాది మంది డాక్టర్లకు మరి ఈరోజు ఇక్కడ కల్పించడం ఏదైతున్నదో మరి చాలా గొప్ప విషయం అని మనం చేస్తా ఉన్నాం. హాస్పిటల్స్ అంటే పేదోళ్ళు ఆ వచ్చిన వ్యాధి కంటే బిల్లు చూసి భయపడే పరిస్థితి వచ్చింది. మెడికవర్ హాస్పిటల్లో ఫ్యామిలీ హెల్త్ కార్డ్ ఇవ్వడం వల్ల 15 to 50% డిస్కౌంట్ ఇస్తున్నారు వాళ్ళు. ఇది చాలా మంది పేద పేషెంట్స్కి ఉపయోగపడుతున్నది. కాబట్టి అన్ని హాస్పిటల్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పేదోళ్ళకు ఒక డిస్కౌంట్ సిస్టమ్ పెట్టండి. అట్లా అని చెప్పి బిల్లులు పెంచి డిస్కౌంట్ పెట్టకండి. కాబట్టి అందరిని ఆదుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళ హాస్పిటల్స్ అంటే ప్రజలకు ఒక విశ్వాసం, నమ్మకం సమాజంలో ఇప్పుడు ఏర్పడాలి. వాళ్ళ ఆస్తులు అమ్ముకొని బిల్లులు కట్టే పరిస్థితి నుంచి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి. దీనికి భిన్నంగా వాళ్ళ మెడికవర్ హాస్పిటల్ తప్పకుండా ఉంటుంది కూడా. ఎందుకంటే కరీంనగర్లో నేను చాలామంది పేషెంట్ చూస్తున్నా, చాలా తక్కువ బిల్తోని ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇలాంటి మెడికవర్ హాస్పిటల్స్ను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులతోటి ప్రజలు డాక్టర్ల దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్ నడపాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసు. కానీ మన సేవ పూర్తిగా నేనేం చారిటబుల్ ట్రస్ట్ లాగా చేయమనడంలే, కానీ కొంత మానవీయ కోణంలో ఎక్కడ కూడా వృత్తిపరంగా డాక్టర్కు ఉండేటువంటి ఒక గౌరవం, ఇంతకుముందు చెప్పిన విశ్వాసం, ప్రాణాన్ని మీ చేతిలో పెట్టి మీరు ఇచ్చే వైద్యాన్ని స్వీకరించేటువంటి ఒక పేషెంట్కు సంబంధించిన విషయంలో పూర్తిగా విశ్వసనీయతగా మీ యొక్క మాననీయ కోణం అతని భవిష్యత్తుకు మార్గదర్శకత్వంగా సహాయకారిగా ఉండాలని మాత్రం ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది 350 బెడెడ్ హాస్పిటల్. దీంట్లో ఎమర్జెన్సీ మెడిసిన్ సర్వీసెస్, క్రిటికల్ కేర్ సర్వీసెస్, కార్డియాక్ సర్జరీ సర్వీసెస్, and neurosurgery services, nephrology and urology services, and orthopedic services, and even women and child services. అన్ని రకాల సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇక్కడ అన్ని స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, మనకి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది. Be it scanning machines or cath lab where surgeries are done, and operation theaters, including robo. So even robo kuda ikkada available undi. So anni rakala all technically high standards తో సర్వీసెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. విదేశాలకు వెళ్లి అక్కడే చదువుకొని జాబ్ సాధించి సెటిల్ అవ్వాలని ఆలోచిస్తుంటారు నేటి యువత. అయితే విదేశాల్లో స్థిరపడి మంచి వేతనాలున్నా సొంత గడ్డకు తిరిగి రావాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇందులో ముందంజలో ఉన్నారు డాక్టర్స్. బ్యాక్ టు హోమ్ టౌన్ స్లోగన్ అందుకున్నారు. మన దేశం హెల్త్ కేర్లో దూసుకుపోతుండడంతో అవకాశాలు పెరిగాయి. దీంతో ఇక్కడి ప్రజలకు సేవలు అందించాలని తిరిగి వస్తున్నారు. మరికొందరు ప్రతి ఏటా కొన్ని రోజులు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చి వైద్యం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. యూకేలో స్థిరపడి ఇండియాలో వైద్యం చేస్తున్న డాక్టర్ రమణతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద కళగా ఉంటుంది. కానీ డాక్టర్ అయిన తర్వాత మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవడం, అదేవిధంగా గొప్ప గొప్ప దేశాల్లో కూడా తన పేరు వినిపించేలాగా చేసుకోవడం అనేది ఒక ప్రత్యేకతగా ఉంటుంది. అందుకు చాలా కష్టపడాల్సి కూడా ఉంటుంది. అయితే మన దేశానికి చెందినటువంటి అనేక మంది డాక్టర్లు విదేశాల్లో స్థిరపడ్డారు, గొప్ప గొప్ప పేరు కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలామంది కూడా బ్యాక్ టు హోమ్ టౌన్ అంటున్నారు. చాలామంది
డాక్టర్లు విదేశాల్లో స్థిరపడ్డా కూడా మన దేశానికి వచ్చి ఇక్కడ సర్వీస్ అందించే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా తిరిగి ఇండియాకు వచ్చేస్తున్నారు. ప్రజెంట్ ఇట్లనే నిమ్స్ హాస్పిటల్లో చిన్నపిల్లల క్యాంప్ ఒకటి నడుస్తుంది. పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధులు వచ్చిన చాలామంది అనేక మంది కూడా యూకే నుంచి వచ్చినటువంటి డాక్టర్ రమణ గారు ఇక్కడ వాళ్ళకి సర్జరీస్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆ డాక్టర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది? మీరు చాలాసార్లు ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి సర్జరీస్ చేస్తుంటారు, ఎందుకోసం ఇంత దూరం రావడం? ఇక్కడికి రావడం చాలా ఆనందం అండి, చాలా తృప్తినిస్తుంది. అండ్ ఇక్కడికి రావడం ఎందుకు అంటే 2 కారణాలండి. ఒకటి, ఇక్కడ చిన్నపిల్లల హార్ట్ సర్జరీ చేసే ఫెసిలిటీస్ పెద్దగా డెవలప్ అవ్వలేదు. సో గ్యాప్ ఉంది కాబట్టి రావచ్చే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే ఇక్కడ రావడము మాకు ఏంటంటే ఒక విధంగా మాతృభూమికి వచ్చి మళ్ళీ సేవ చేసుకోవడమే. అది కూడా ఇంకో చాలా ఆనందంగా ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడే పుట్టి చదువుకున్నాం మేము, ఈ మెడికల్ కాలేజీలో చదువుకొని అక్కడికి వెళ్ళాము. సో 2 విధాలుగా ఏంటంటే, ఒకటి పెద్ద గ్యాప్ ఉంది, ఇంకోటి ఏంటంటే మాతృదేశానికి హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అని. మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడ సర్జరీ చేస్తుంటారు, వాళ్ళ సైడ్ నుంచి మీకు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది? అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా ఆనందిస్తుంది, చాలా తృప్తి. ఇంకొక విధంగా చెప్పాలంటే అదే మాకు ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇక్కడికి వచ్చి చేయడము, ఆ తల్లిదండ్రుల పిల్లలు ఆడుకుంటుంటే చూడడము, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడడము. అదృష్టవశాత్తు మాకు అన్నీ కలిసి వచ్చాయండి. ఎందుకంటే ఇక్కడ హోస్ట్ చేసే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, నిజామ్స్ కానీ, అటు కరీంనగర్ ప్రతిమ కానీ, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్, అటు ఆంధ్రాలో ఆంధ్ర హాస్పిటల్, విజయవాడ, వైజాగ్. సో అది అదృష్టం వచ్చి వీళ్ళందరూ చేయడము. అండ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఇంతకుముందు ఆపరేషన్ చేసిన పిల్లలు ఎలా రికవర్ అయ్యారు, ఎలా స్కూల్కి వెళ్తున్నారు, ఎలా ఆడుకుంటున్నారు చూడడం. ఇన్ జనరల్గా పేరు వచ్చిన తర్వాత ఒక డాక్టర్ ఒక పేషెంట్ని చూడడం అంటే అదొక దానికి ఇచ్చే సమయం కానీ దానికి వచ్చే డబ్బు గురించి మాత్రమే ఆలోచన ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామంది ఎందుకని మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తున్నారు, చాలామంది ఇక్కడ సర్వీస్ చేయాలని భావిస్తున్నారు, ఇక్కడే హాస్పిటల్ కూడా పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకంటారు? దానికి కూడా 2 కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే, ఇక్కడ పుట్టి పెరిగి చదువుకుని బయటికి వెళ్ళినప్పుడు మేము ఇక్కడ మళ్ళీ తిరిగి రావాలనుకుంటాము మాతృదేశానికి. కొందరు రాగలరు, కొందరు రాలేరు. 2 ఏంటంటే, ఓవర్ ద ఇయర్స్ ఏంటంటే ఇండియాలో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ చాలా డెవలప్ అయ్యాయి, ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటున్నాయి. సో ఎవరైనా తిరిగి రావాలనుకున్నా హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉంటున్నాయి, ప్లస్ మన కంట్రీకి వచ్చినట్టుగా ఉంటుంది, రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అందు విధాలుగా అన్నమాట. సో హెల్త్ కేర్ విషయంలోకి వస్తే ఇండియా హ్యాస్ ప్రోగ్రెస్డ్ అలాట్, చాలా ప్రోగ్రెస్ చూసామండి. టెక్నాలజీ కానీ, హాస్పిటల్స్ కానీ. సో అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి తిరిగి రాగలుగుతున్నారు. ఇంకొక క్వశ్చన్ కూడా సార్, మీరు అన్నట్టు విదేశాల్లో మన వాళ్ళు స్థిరపడి విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి హాస్పిటల్ పెట్టాము ఒక ఎత్తు అయితే, విదేశాల నుంచి పేషెంట్లు వచ్చి మన దగ్గరకు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని పోతున్నారు. ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంది, మళ్ళీ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో. అది నిజమే ఉందా? మీ దృష్టి కూడా వచ్చిందండి? కరెక్ట్ అండి, అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కేర్ కాస్ట్ విషయంలో ఇండియాలో ఆపరేషన్లు కానీ అవి చీప్గా అవుతాయి. కంపేర్ టు అమెరికా కానీ, యూకే కానీ, యూరోప్ కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మిడిల్ ఈస్ట్ కానీ, మిగతా ఏషియన్ కంట్రీస్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, వాళ్ళకి బయటికి వెళ్ళాలి, వాళ్ళ కంట్రీలో ఫెసిలిటీస్ లేవు, వాళ్ళు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇండియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే చీప్గా అవుతుంది. దానివల్ల ఏంటంటే కొన్ని గవర్నమెంట్స్ సెటప్ చేసుకున్నాయి అనమాట ఇక్కడ మన హాస్పిటల్స్తో. ఆఫ్రికన్ గవర్నమెంట్స్ కాంట్రాక్ట్స్ తీసుకున్నాయి. సో వాళ్ళ పేషెంట్స్కి ఏమైనా అవసరం వస్తే వాళ్ళు ఫండ్ చేసి ఇండియాకి పంపిస్తారు. ప్లస్ ఇండియాలో హెల్త్ కేర్ కూడా ఇట్స్ ఈక్వల్ టు యూరోపియన్, అమెరికన్ హెల్త్ కేర్ సిస్టమ్. సో మనం కూడా ఆ క్వాలిటీ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము ఎట్ ఎ లోయర్ కాస్ట్. అందుకని చెప్పేసి ఇండియాకి వస్తున్నారు. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిణామాలు మీరు చూస్తున్నారు, ట్రంప్ నిర్ణయాలు కావచ్చు, లేకపోతే రష్యా అండ్ ఉక్రెయిన్ ఇష్యూ అట్లాంటి సిచ్యువేషన్లో రావడం మంచిదే అంటారా? లేకపోతే ఇంకా ఎట్లాంటి సిచ్యువేషన్ అంతర్జాతీయంగా ఉంది, అది మన దేశానికి ఎట్లా హెల్ప్ అవుతుంది? మన దేశం నుండి మెడికల్ గ్రాడ్యుయేట్స్ 2-3 కంట్రీలకు వెళ్తారండి ట్రైనింగ్కి. మెయిన్గా యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, సమ్టైమ్స్ కెనడా, న్యూజిలాండ్ కూడా. సో మెయిన్గా యూకే విషయంలో తీసుకున్నారనుకోండి, ఆపర్చునిటీస్ పెరిగాయి ఇప్పుడు. ఎందుకంటే యూకే యూరోప్ నుండి వెళ్ళిపోయింది, బ్రెక్సిట్ అని చెప్పేసి యూకే వెళ్ళిపోయింది. కాబట్టి యూరోపియన్స్ యూకేకి ఈజీగా వెళ్ళడానికి లేదు. సో దెర్ ఈజ్ ఏ గ్యాప్ అండ్ ఆపర్చునిటీ ఫర్ అస్ ఇండియన్ డాక్టర్స్. అండ్ ఈ మధ్యలో ఇండియన్ డాక్టర్స్ యూకేకి రావడం ఎక్కువ అవడం అది చూసామన్నమాట. సో యూకే ఈజ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ వైజ్. ట్రంప్ ఈ డిసిషన్స్ విషయానికి వస్తే ఏంటంటే ఐ బిలీవ్ ఇట్స్ టెంపరీ అండి. ట్రంప్ 1 year అయిపోయింది, ఇంకొక 3 ఏళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ నిన్న న్యూస్ చేసిందంటే ట్రంప్ ఈజ్ చేంజింగ్ హిస్ డిసిషన్ అబౌట్ ఫారిన్
పర్సనల్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ నెసెసిటీ. ఎందుకంటే ఆ కంట్రీస్లో జనాభాలో ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉంటారు, యంగ్ పీపుల్ తక్కువ ఉంటారు. అందులోనూ టెక్నాలజికల్ సైడ్కి వెళ్ళి సైన్స్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో అమెరికా ఆల్వేస్ నీడ్స్ ఫారిన్ డాక్టర్స్ అండ్ ఇండియన్స్ ఆర్ ద బెస్ట్ ప్లేస్డ్. సో ప్రాబబ్లీ టెంపరీ వీసా ప్రాబ్లం ఉండొచ్చు, బట్ ఐ థింక్ ఇట్ విల్ రీసరెక్ట్ అగైన్. అది చూసినాం కదండి, ఇంత ముందుకు ఇండియాలో అంటే కొన్నేళ్ల కిందట ఇక్కడ ఉన్నటువంటి అంటే ట్రైనింగ్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఆపర్చునిటీ కానీ తక్కువగా ఉండే కాబట్టి అప్పట్లో విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడ ట్రైన్ అయ్యారు, అక్కడే సెటిల్ అయ్యారు. కానీ చాలామంది ఇప్పుడు మన దేశంలో పెరిగినటువంటి అంటే వసతులు మెరుగయ్యాయి, ఆపర్చునిటీస్ పెరిగాయి కాబట్టి ఇక్కడికే వచ్చి మళ్ళీ ఇక్కడికే సర్వీస్ చేయాలనేటువంటి ఒక అంశం మీద అందరు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే చాలామంది వచ్చారు, ఇంకా కూడా రాబోయే ఛాన్స్ కూడా ఉంది. అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలు టెంపరీ కాబట్టి విదేశాల్లో యూకే కానీ కొన్ని దేశాల్లో ట్రైనింగ్ అనేది బాగుంటుంది. వాటికి మనకు వెళ్ళేటువంటి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి, మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకు సర్వీస్ ఇస్తారు కాబట్టి అది మనకే మంచిదని చెప్పి డాక్టర్ రమణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. తెలంగాణ సాంస్కృతిక శాఖలో కుల వివక్ష ఉందని ఆరోపించారు జానపద కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మహంకాళి శ్రవణ్ కుమార్. యక్షగాన, గుస్సాడి, డప్పు కళాకారులంటే చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ వ్యవహారంతో కళారూపాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గుస్సాడి నృత్య కళాకారుడు పద్మశ్రీ గ్రహీత కనకరాజును డైరెక్టర్ అవమానించారని తెలిపారు. నిజమైన కళాకారులకు కాకుండా ప్రవృత్తి కళాకారుల ప్రదర్శనలకు డైరెక్టర్ అనుమతిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంపై ఫోకస్ చేయాలని, డైరెక్టర్ని మార్చి కళాకారులకు సమన్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు ఐక్యవేదిక సభ్యులు. నేను జానపద కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు శ్రవణ్ కుమార్ అండి. గతంలో నిజమైన కళాకారులకు మాత్రమే గుర్తించి వాళ్ళకు ఉపాధి కల్పించేది, ఆ కళాకారులకు ఆదరణ ఉండేది, కళలు కూడా అంతరించిపోకుండా ఉండేది. కానీ డైరెక్టర్ హరికృష్ణ సార్ వచ్చిన దగ్గర నుండి కూడా 12 సంవత్సరాల నుంచి అతనికి ఇప్పటివరకు కూడా ఎలాంటి స్థానచలనం లేదు. ఆ కళాకారుల్ని తనకు ఆయన ఎవరైతే నచ్చిన వాళ్ళనో ఆ నచ్చిన వాళ్ళకు ఏ కళారూపమైనా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే నిజమైన కళాకారుడా, వృత్తి కళాకారుడా, ప్రవృత్తి కళాకారుడా, ఎలాంటి కళాకారుడు తెలియకుండా ఆ ఫేక్ కళాకారులకు కూడా ఆయన నిజమైన కళాకారుడు కాకుండా కూడా ఫేక్ కళాకారులకు మంచిగా వాళ్ళ వృత్తి కళాకారులు అయితే ఏదైతే ఉందో ఆ కళారూపాన్ని తీసుకుని వాళ్ళకి ఇస్తున్నారు. అంటే గుస్సాడి కానీ, కొమ్ముకోయ కానీ, డప్పు కానీ, అంటే ఒకటే కళారూపాన్ని ఒక్కొక్కరికి వాళ్ళందరికీ ఆయనకు నచ్చిన వాళ్ళ కళారూపాలకు అందరికీ ఇస్తున్నాడు. అంటే అతను నిజమైన కళాకారుడు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే అతను ఒక వేరే కోలాటం కళాకారునికి కొమ్ముకోయ ఇస్తున్నాడు, బయల కళాకారునికి డప్పు ఇస్తున్నాడు, సింధు కళాకారునికి డప్పు కళాకారుని ఇస్తున్నాడు. అంటే ఏ వృత్తి కళాకారునికి ఆ వృత్తి కళారూపాన్ని ఇవ్వాలి. మేము అనేది కోరుకునేది అదే, ఏ వృత్తి కళాకారునికి అదే వృత్తి కళాకారుని ఇవ్వాలి. కానీ ఒక్కడే కళాకారునికి అన్ని కళారూపాలు కలిపి ఇస్తున్నాడు. అంటే మిగతా నిజమైన వృత్తి కళాకారులందరూ వాళ్ళందరూ ఆగమైపోతున్నట్టే, వాళ్ళ కళను నమ్ముకున్నట్టే కదా. రవీంద్రబాద్లో ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాను, ప్రభుత్వం కూడా కోరుకుంటున్నాను. ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్న అవకతవకలన్నీ కూడా సరిచేసి కళాకారులందరికీ సముచిత న్యాయం జరగాలి, అందరికీ సమన్యాయం జరగాలి. వృత్తి కళాకారులకు, నిజమైన కళాకారులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే అన్ని కళలను సమానంగా చూడట్లేదు సార్. ముఖ్యంగా సింధు కళ అయితే ఏంది, ఒగ్గు కథ అయితే ఏంది, డప్పులు కానివ్వండి, మరియు ఇంకా మిగతా కళారూపాలు ఏదైనా కూడా మందహేచ్చు కళారూపాలైనా ఇలాంటి కళారూపాలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. మరియు పద్మశ్రీ ఒక జాతీయ స్థాయిలో ఒక చిన్న కళారూపాలకు వచ్చినా కూడా గౌరవం లేకుండా పోతుంది రవీంద్ర భారతిలో. కనీసం రవీంద్ర భారతికి వచ్చి వాళ్ళకు మన గౌరవ ముఖ్యమంత్రి పద్మశ్రీ రాగానే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సన్మానించారో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తులను కూడా కనీసము మన డైరెక్టర్ గారి దగ్గరకు వచ్చిన పైన సెక్షన్, ఆ ప్రోగ్రామ్ సెక్షన్ లో పోయినా కూడా ఒక గౌరవం లేని పరిస్థితి నెలకొంది. అలాంటి ఒక పరిస్థితి తీసుకొచ్చింది మన డైరెక్టర్ ఆధ్వర్యంలో మన మామిడి హరికృష్ణ సార్ డైరెక్టర్ గారే. దయచేసి అలాంటి కళాకారుల వ్యత్యాసాన్ని వాళ్ళు చేయొద్దని మేము కోరుకుంటున్నాము. మరియు కళాకారుల పారితోషికం 1000 రూపాయలు ఉన్నారు సార్. ఇప్పటి వరకు అయితే 1000 రూపాయల నుంచి 5000 వరకు పెంచాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క కళాకారులు ఏ కళాకారులు అయినా కూడా అందరికీ సమానంగా చూసి ఒగ్గుడోళ్ళు అనే వాళ్ళు 60,000 మంది ఉన్నారు సార్. 60,000 మందికి ఇస్తున్నారు, 60,000 మందికి ఇస్తలేరు. వారికి సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారు. ఒగ్గుడోళ్ళు అందరికీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేటలోని సాయి సంతోషి గోల్డ్ షాప్లో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. వెస్ట్ బెంగాల్లో 5 నిందితులను అరెస్టు చేశారు. కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గోల్డ్ షాప్లో చోరీకి దిగిన ముఠా 2.5 కేజీల బంగారం అపహరించింది. షాప్ ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. ఇతర రాష్ట్రాల్లోనూ నిఘా పెట్టి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను ట్రాక్ చేశారు. ఈ కేసులో మొత్తం 7 నిందితుల్లో 3 నేపాలీలు ఉన్నారని తెలిపారు సూర్యాపేట ఎస్పీ నరసింహ. గుర్కాలుగా పనిచేస్తూ దొంగతనంలో పాల్గొన్నట్లు గుర్తించామన్నారు. దొంగతనం చేసిన బంగారంలో
కేజీన్నర నేపాల్కు తరలించారని, త్వరలో అది కూడా రికవరీ చేస్తామంటున్న సూర్యాపేట ఎస్పీ నరసింహతో శేఖర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు సూర్యాపేటలో గోల్డ్ దొంగతనం. ఈ దొంగతనానికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీ నరసింహన్ ప్రత్యేక దృష్టి సాధించారు. దాదాపు 2 నెలలుగా వస్తుంది. దాంట్లో ఉన్న నిందితులను కొంతమందిని అరెస్ట్ చేశారు, మరికొంతమంది పరారీలో ఉన్నారు. వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టారు. అసలు ఈ కేసుకు సంబంధించి అందరూ కూడా చూస్తున్నారు ఎట్లా గోల్డ్ రికవరీ చేస్తారని. ఆ కేసుకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ నరసింహన్ ఉన్నారు. మాట్లాడదాం సార్. ఈ కేసు అందరూ 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూసినాయి సార్. అంటే పెద్ద ఎత్తున గోల్డ్ ఇక్కడ దొంగతనం జరిగింది. ఆ కేసును ఎట్లా ఛేదిస్తారని అసలు ఎట్లా జరిగింది సార్ ఇది? సో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూలై 21వ తేదీన సాయి సంజీవిని జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి థెఫ్ట్ని మనం పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ సూర్యాపేట జిల్లా పోలీస్ సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఈ విషయం మనకు తెలిసిన వెనువెంటనే మనం ఇమ్మీడియట్లీ ఒక 6 టీములు, మంచి సిసిఎస్ టీమ్స్ అండ్ లోకల్గా ఉన్నటువంటి క్రైమ్స్ టీమ్స్ తోటి మనం 6 టీములను డిప్యూట్ చేసుకొని అఫెండర్సు ఆ షాపులోకి ఎంట్రీ అయిన కానించి ఎంట్రీ ప్రాసెస్లో అండ్ ఎగ్జిట్ ప్రాసెస్లో ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటినీ మనం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ తోటి ప్రధానంగా అఫెన్స్లో 5 నేరస్తులు మనకు ఇందులో పార్టిసిపేట్ అయినట్టు, ఆ తర్వాత ఫిర్యాదుదారుడు ఆయన వచ్చి ఆయన షాప్లో ఉన్నటువంటి రికార్డ్ పరంగా ఎంత జ్యువెలరీ పోయింది అనేటువంటిది ఒక నిర్ధారణకు రావడం జరిగింది. 2.5 కేజీల బంగారు నగలు, మరి కొంత నగదు అతను దొంగలు ఎత్తుకెళ్ళినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం ఇవ్వడం జరిగింది. బేసింగ్ ఆన్ దట్ మనము కేసు రిజిస్టర్ చేసి ఒక 6 టీమ్స్ను డిప్యూట్ చేసి వివిధ రాష్ట్రాలకు పంపించడం జరిగింది. మనకు సైబరాబాద్లో చేసినటువంటి ఆఫీసర్స్ అసిస్టెన్స్ తీసుకోవడం, టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకోవడం, దీంతో అఫెండర్స్ ఏ మార్గాల్లో ఎగ్జిట్ కావడానికి అవకాశం ఉందో ముందస్తుగా ఒక అంచనా వేసి సీనియర్ ఆఫీసర్స్ కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఈ తరహా నేరాలు చేసేవాళ్ళు ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు అయి ఉంటారు, గతంలో చేసిన వాళ్ళు ఎవరు, ఈ తరహా మనకు ఉన్నటువంటి సమాచారంతో ఢిల్లీకి ఒక టీంని, అదేవిధంగా యూపీకి ఒక టీంని, బీహార్కి ఒక టీంని ముందస్తుగానే మనం పంపించి అఫెండర్స్ కోసం మనం వేట కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలో మనకు ఈ యొక్క ట్రాకింగ్ సిస్టంలో ఈ 5 అఫెండర్సే కాకుండా ఇంకొక 2 అఫెండర్స్ దీనికి పరోక్షంగా సపోర్ట్ చేయడం, అఫెండర్స్కి వాళ్ళకు షెల్టర్ ఇవ్వడం, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం, అదేవిధంగా దానిలో వచ్చినటువంటి లబ్ధిలో భాగస్వాములు కావడం మనం గుర్తించడం జరిగింది. ఇమీడియట్లీ మనం తీసుకున్నటువంటి సీరియస్నెస్ తోటి ఈ కేసును 7 డేస్లో వన్ ఆఫ్ ద అక్యూజ్ని మనం డిటెక్ట్ చేయడం, వాళ్ళ సమక్షంలో నుంచి ఒక 140 గ్రాముల బంగారాన్ని మనం సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఇంకా ఏ విధంగా జరిగి ఉంటుంది, ఇంకా తదుపరి ఆధారాలు ఏమున్నాయి అనేటువంటి నిరంతర నిఘాలో మనకు ఇంకొక 2 అఫెండర్స్ మనకు మన ట్రాకింగ్ సిస్టంలోకి రావడం, వాళ్ళిద్దరిని కూడా చాలా నొటోరియస్ ఏరియా నుంచి సూర్యాపేట జిల్లా పోలీసులు రోజుల తరబడి అక్కడ నిఘా పెట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మనకు దక్షిణ దినాజ్పూర్ జిల్లాలో, మాల్దా జిల్లాలో వాళ్ళని అక్కడ లోకల్ పోలీస్ సమక్షంలో వాళ్ళని అప్రహెండ్ చేసి లోకల్ న్యాయస్థానాల్లో ప్రొడ్యూస్ చేసి వాళ్ళ సమక్షంలో మనం దాదాపు 900 పైచిలుకు గ్రాములు మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా ప్రత్యక్షంగా పాల్గొన్న 5 నేరస్తులు, పరోక్షంగా సపోర్ట్ చేసినటువంటి 2 నేరస్తులు, మొత్తం 7 నేరస్తులను మనం ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు గుర్తించడం. ఇందులో మనం ఇప్పుడు 4 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు సుమారుగా 1 కేజీ బంగారు నగల్ని ఏవైతే పోయినాయో షాప్లో పోయినాయో ఇంటాక్ట్ అదే ప్రాపర్టీని మనం డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఇంకా 3 నేరస్తులు, మనం వీళ్ళు 3 కూడా నేపాల్ జాతీయులుగా మనం అనుమానిస్తున్నాం. వీళ్ళు ఇక్కడ ఖమ్మంలో గూర్ఖా పని చేసుకుంటూ వీళ్ళు
గూర్ఖా పనిచేసే ముసుగులో ఉండి ఈ దొంగతనాలు చేయడమే నేరాలు చేయడమే అలవాటుగా ఉన్నటువంటి నేరస్తులుగా గుర్తించడం, వాళ్ళ మీద కూడా కంటిన్యూస్ నిఘా ఉంది. ఏ రోజైనా ఖచ్చితంగా సూర్యాపేట పోలీస్ వాళ్ళని ఖచ్చితంగా అప్రహెండ్ చేయడం జరుగుతుంది. దాని తదుపరి విచారణ ప్రకారం పోయినటువంటి బంగారు నగలను రికవరీ చేయడానికి మన ప్రయత్నాలు కొనసాగుతాయి. జనరల్గా 10 కేజీలు అన్నారు, 18 కేజీలు, 12 కేజీలు అన్నారు. తీరా అంటే 2.5 కేజీలు అంటే సో ఏమన్నా జీరో గోల్డ్ కూడా తెచ్చి పెట్టే అవకాశం ఏమైనా ఉందో, అట్లా కూడా ఏమైనా ఆ యాంగిల్లో కూడా మీరు ఏమన్నా దాని కేసును దర్యాప్తు చేశారా? ఇప్పుడు ప్రధానంగా దొంగతనం ఏదైతే ఫిర్యాదుదారుడు ఆయన ఎంత బంగారాన్ని స్టోర్ చేసిండు అనేటువంటిది ఆయనకు ఒక ప్రాథమిక ఐడియా ప్రకారం అదంతా పోయిందని అనుకున్నాడు దొంగతనం జరిగింది అనగానే. కానీ తదుపరి మనం పోయి కూలంకషంగా చూస్తే చాలా ఎక్కువ మొత్తంలో బంగారం అదే రూమ్లో దొరకడం జరిగింది. సో కాబట్టి ఆయన అన్ని వివరాలు, ఆయన రికార్డు పరంగా ఉన్నటువంటి వివరాలు దాన్ని బట్టి బేరీజ్ వేసుకొని మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇనిషియల్గా అంతా పోయింది అనుకున్నాడు. తదుపరి లెక్కలు కట్టుకున్న తర్వాత ఆయన మొత్తం పోయింది ఎంత అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఏదైతే బంగారం టెప్టింగ్ కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే కిలో బంగారాన్ని రికవరీ చేశాం. మిగతా బంగారాన్ని కూడా రికవరీ చేయడానికి ఇతర దేశాలకు ఏదైతే ఎగుమతి అయిందో దాన్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా కూడా నిఘా ఉంటుంది. ఆ నిఘా వ్యవస్థ ఎప్పుడు పనిచేస్తుందని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తులు, అదేవిధంగా పోలీసు నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు జిల్లా ఎస్పీ నరసింహన్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, సూర్యాపేట జిల్లా.